నమస్తే. యోగా గురువు బాబా రామ్‌దేవ్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణకు కూడా కేరళ హైకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. పతంజలి కంపెనీకి చెందిన దివ్య ఫార్మసీ వైద్య విధానాల మీద తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేశారనే ఆరోపణల మీద కేరళలో కేసు నమోదైంది. ఫిబ్రవరి 1న ఇన్వెస్టిగేషన్కి అంటే విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించిన వాళ్ళు హాజరు కాలేదు. దీంతో బాబా రామ్‌దేవ్ అలాగే బాలకృష్ణ మీద కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు. అసలేంటి పతంజలి చుట్టూ, రామ్‌దేవ్ బాబా చుట్టూ ఏం జరుగుతుంది? మన భారత్లో, మన దేశంలో వ్యాపారం చేసుకుంటూ వేల కోట్ల లాభాలు వాళ్ళ దేశాలకు పట్టుకుపోతున్న మల్టీనేషనల్ కంపెనీలు మార్కెట్లో తమకు గట్టి పోటీ ఇస్తున్న భారతీయ సంస్థ పతంజలిని దెబ్బ కొట్టడానికి ఎప్పటి నుంచో కుట్ర పన్నుతోంది. అందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ అనే ఒక ఎన్జిఓను ఉపయోగించుకుంటుంది. ఈ ఐఎంఏ అంటే చాలామంది కేంద్ర ప్రభుత్వ సంస్థ అనుకుంటారు, కానీ కాదు. ఇది ఒక సాధారణ ఎన్జిఓ. ఇంకా చెప్పాలంటే డాక్టర్ల రిజిస్టర్డ్ అసోసియేషన్ అంతే. మరి వాళ్లకు పతంజలితో గొడవ ఏంటి అంటే, కోవిడ్ టైంలో, కరోనా వచ్చిన కాలంలో కోవిడ్ నివారణకు ఏ మందులు మార్కెట్లో లేవో అందరికీ తెలుసు. అలోపతిక్ మందులు కూడా చేతులు ఎత్తేసాయి. ఖచ్చితంగా ఫలానా మందు వల్ల తగ్గుతుందని ఎవరు భరోసా ఇవ్వలేకపోయారు. అదే సమయంలో దేశవాళీ వైద్య విధానం కూడా పలు రకాల మందులు, చికిత్సలు, చిట్కాలను చెప్పింది. అయితే వాటి మీద అప్పుడే అలోపతి డాక్టర్స్ వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో అదే సమయంలో పతంజలి సంస్థ ఒక పత్రిక ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటనలో పతంజలి సంస్థ బీపీ, షుగర్, థైరాయిడ్, అలాగే కన్ను, చెవి, చర్మ, అలాగే కాలేయం, కీళ్ళ నొప్పులు, ఆస్తమా, గుండెకి సంబంధించిన, అలాగే రోగనిరోధక శక్తి తగ్గుదల, సంతానలేమి, ఇలాంటి వ్యాధులకు, ఇంకా అనేక వ్యాధులకు అలోపతిలో శాశ్వత నివారణ లేదు. రోగి జీవితాంతం మందులు కొనే విధంగా ఫార్మా అలాగే ఈ వైద్య పరిశ్రమలు జబ్బు నయం చేసే పద్ధతులను రూపొందించాయని ఆరోపించింది. అంటే అలోపతి మెడిసిన్ వాడితే ఇంకా దీర్ఘకాలం ఆ మందులు వాడాల్సిందే, శాశ్వత పరిష్కారం లేదు అలోపతి మెడిసిన్ కని ఆ ప్రకటనలో ఉంది. అంతేకాదు తమ దగ్గర అన్ని వ్యాధులకు ఆయుర్వేదంలో నివారణ ఉంది. అందులో ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్కి కారణం అవ్వదు. ఆయుర్వేద మెడిసిన్ మేమిచ్చే మెడిసిన్ రోగికి పూర్తిగా ఆ రోగం నయమవుతుంది. అలోపతిలో లాగా మళ్ళీ పదే పదే మందులు వాడాల్సిన అవసరం ఉండదని ఆ పత్రిక ప్రకటనలో చెప్పిందనమాట. దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రామ్‌దేవ్ బాబా మీద పలు ఆరోపణలు చేసింది. ఏంటంటే అలోపతిని ఒక మూర్ఖమైన, అంటే పనికిరాని ఒక సైన్స్ అన్నట్టుగా ఆరోపించారు రామ్‌దేవ్ బాబా. కోవిడ్-19 మరణాలకు అలోపతి వైద్యమే కారణము, అలోపతి మందులే కారణమని కూడా ఆయన అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ జోలికి వెళ్ళొద్దని కూడా ఆయన ప్రజలకు అప్పీల్ చేశారు. ఫార్మా అలాగే ఈ మెడిసిన్ ఇండస్ట్రీ, అంటే మెడికల్ ఇండస్ట్రీ, వైద్య పరిశ్రమకు వ్యతిరేకంగా ఆయన ఒక ప్రచారం చేస్తున్నారు, సమాచారాన్ని నిరంతరం వ్యాప్తి చేస్తున్నాడు. పతంజలి ఉత్పత్తులను వాడడం ద్వారా కొన్ని వ్యాధులను నయం చేయడం గురించి ఆయన నిరాధారంగా వాదనలు వినిపిస్తున్నాడు. ఇది ఐఎంఏ చేసిన ఆరోపణలు. అంతేకాకుండా ఆరోపణలతో ఆగకుండా 2001 ఆగస్టులో రామ్‌దేవ్ బాబాకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేసింది ఐఎంఏ. ఇక అదే ఏడాది నవంబర్లో మొదట హియరింగ్కి వచ్చింది. జస్టిస్ అమానుల్లా మీ మందులు అన్ని తగ్గిస్తాయని ప్రకటనలు ఇంక ఇవ్వకండి అని మౌఖికంగా పతంజలిని హెచ్చరించారనమాట. దీంతో తర్వాత మళ్ళీ 2024 జనవరి 15న సుప్రీంకోర్టుకి ఒక ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది. అంటే దాదాపు 3 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు మౌఖికంగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత దానిలో ఏంటంటే మీ వార్నింగ్ను కూడా, మీ హెచ్చరికను కూడా, మీ ఆదేశాన్ని కూడా పతంజలి పట్టించుకోలేదు, ఆ ప్రకటనలు ఇంకా ఆపలేదు. అయితే అది ఎవరు రాశారనేది ఇంతవరకు తెలియదు, అదొక సందేహాస్పదం. దీంతో మార్చి 19న ఇద్దరిని కూడా, రామ్‌దేవ్ బాబాను, బాలకృష్ణను వ్యక్తిగతంగా హాజరు కావాలని సుప్రీంకోర్టు మళ్ళీ ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని పార్టీగా చేసింది. అయితే ఈసారి బాలకృష్ణ క్షమాపణ చెప్పారు కోర్టుకి. అయితే ఆ క్షమాపణలు సుప్రీంకోర్టు తిరస్కరించింది. తర్వాత మళ్ళీ రామ్‌దేవ్ బాబా, బాలకృష్ణ ఇద్దరు క్షమాపణలు చెప్పారు. అయితే ఏప్రిల్ 10న వారి క్షమాపణలను తిరస్కరిస్తూ మా ఆదేశాలని ధిక్కరిస్తారా మీరు, ఫలితం అనుభవించాల్సిందే, మీపై దయచూపం, చీల్చి చెండాడతాం, మీ మందులు వాడిన అమాయకుల సంగతి ఏంటి అని ప్రశ్నించింది మళ్ళీ కోర్టు. ఇక డ్రగ్స్ అండ్ అదర్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ 1954 డిఓఎంఏ, వినియోగదారుల రక్షణ చట్టం 2019లోని సెక్షన్ 89,
2017 జనవరిలో ఆయుష్ మంత్రిత్వ శాఖ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంతకం చేసిన అవగాహన ఒప్పందం ప్రకారం ఈ విచారణ జరుగుతూ వచ్చింది పతంజలి మీద. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం, ఈ వ్యవహారంలో ఇక్కడ నిజమైన విలన్ చట్టాలే. అన్నీ కూడా పూర్తిగా ఈ మెడికల్ గైడ్లైన్స్, ఈ చట్టాలన్నీ కూడా అలోపతిని దృష్టిలో పెట్టుకొని రూపొందించినవి. అంటే రామ్దేవ్ బాబా తన మెడిసిన్, ఆయుర్వేద మెడిసిన్ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలనుకుంటే ఈ అలోపతి గైడ్లైన్స్ మాత్రమే, వాటి మీద మాత్రమే ఆధారపడి నిరూపించాలి. అది సమస్య ఇక్కడ. అంటే అలోపతి రూల్స్ ప్రకారం ఆయన ఆటాడాలన్నమాట. అందుకే DOMA 1954 యాక్ట్ కింద కాకుండా ఆయుర్వేద ఉత్పత్తులకు ప్రత్యేక చట్టం రావాలని అప్పటి నుంచి ఒక డిమాండ్లు అయితే వస్తున్నాయి. ఇక అలోపతి వ్యాపారంలో ప్రత్యక్షంగా పరోక్షంగా రాక్ ఫెల్లర్ గ్రూప్కి ఒక వ్యాపార బంధం ఉంది. 1910 అంటే 1910లోనే USA ఒక ఫ్లెక్స్నర్ నివేదిక ప్రచురించింది. దానికి కూడా రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ నిధులిచ్చింది. ప్రకృతి వైద్య చికిత్సలు, సంప్రదాయ వైద్య విధానాలను తొలగించాలి దేశం నుంచి, ఆధునిక అలోపతిని అంటే మోడర్న్ మెడిసిన్ అలోపతిని అనుసరించాలని సిఫార్సు చేసింది. అది ఆ ఫ్లెక్స్నర్ నివేదికనే ఈ DOMA 1954 చట్టము ప్రేరణ అనమాట. దాని ఆధారంగా ఈ చట్టం వచ్చిందనమాట. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది దేశీయ వైద్య విధానాల మీద పదే పదే దాడులు ఎందుకన్నది. ఇంకో విచిత్రం ఏంటంటే ప్రజల ఆరోగ్యం గురించి మొసలు కన్నీరు కార్చే ఎవరు కూడా అలోపతి మందుల గురించి కనీసం ప్రశ్నించే సాహసం చేయరు. ఆయుర్వేద మందులు తయారు చేసే ముందు వాటిపై సరైన రీసెర్చ్ జరగలేదని, అది కూడా ఏంటి ఆధునిక పద్ధతుల ద్వారా క్లినికల్ ట్రయల్స్ వంటివి చేయరు అని ఈ అలోపతిక్ వాళ్ళ ఆరోపణ అనమాట. సరే, అదే నిజం అనుకుంటే కొన్ని వందల కోట్లు ఖర్చు చేసి రీసెర్చ్ చేసి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి అమెరికా, యూరోప్ దేశాల్లో US FDA వంటి సంస్థల అనుమతులు పొంది ఆ మందులను మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాల్లో విడుదల చేసి ప్రజలు వాటిని కొన్ని ఏళ్ల పాటు, దశాబ్దాల పాటు కూడా ఉపయోగించిన తర్వాత సడన్గా తూచి మందులు వాడితే క్యాన్సర్ వస్తుంది, కిడ్నీలు పాడైపోతాయి, లేక ఇంకో భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్పి ఇదే US FDA వంటి సంస్థలు ప్రకటించినవి డజన్ల కొద్దీ మందులను, అనుమతులను రద్దు చేసినాయి, మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నాయి. కోకొల్లలు అలాంటి ఘటనలు, అలాంటి మందులు. ఇంకా దారుణం ఏంటంటే అమెరికా, యూరోప్లో బ్యాన్ చేసిన కొన్ని మందులు భారత్ వంటి థర్డ్ వరల్డ్ దేశాల్లో ఎలాంటి ఆటంకం లేకుండా యథేచ్ఛగా అమ్మకానికి వస్తే అమ్ముతున్నారు. మరి ఆ మందులను ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అమాయకులైతే వాడుతున్నారు కదా, వాటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఆరోగ్యాలను తగలబెట్టుకుంటున్నారు, చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఆయుర్వేద మందుల దగ్గరకు వచ్చేసరికి అమాయక ప్రాణాలతో ఆటలని హూంకరించే న్యాయస్థానాలు కానీ, రామ్దేవ్ బాబా ఉత్పత్తులను వెక్కిరించే హేళన చేసే వామపక్ష మేధావులు కానీ ఈ అలోపతి మందులు ఉపయోగించడం మీద, ఈ జరుగుతున్న ప్రమాదాలు, పోతున్న ప్రాణాల మీద నోరెత్తరు, మౌనంగా ఉంటారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల అలోపతిక్ ఫార్మా వ్యాపారంలో ఇబ్బడి ముబ్బడిగా లాభాలు ఆర్జించాలనే దురుద్దేశంతో ఎన్నో మోసాలు, కుట్రలు జరుగుతున్నాయి. అవి సామాన్యులకు తెలీదు. అది బాగా డబ్బు, పలుకుబడి గల అంతర్జాతీయ లాబీ. అందుకని దాని ఉత్పత్తులను వాటి మీద ఎవరు వేలెత్తి చూపరు. ఇక మనం చెప్పుకునే వామపక్షీలకు వాళ్ళకు అందేటి వాళ్ళకు అందుతాయి. అందుకే దేశీయ వైద్య విధానాల మీద మాత్రం ఇంతెత్తున లేస్తాడు ప్రతి ఒక్కరూ. ఇప్పుడు కొంతకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి సమాజం నుంచి కూడా, ప్రజల నుంచి. ఇప్పటికైనా ప్రభుత్వం దేశీయ వైద్య విధానాలకు ప్రత్యేక చట్టాలు రూపొందించాలని, వాటి మందుల నాణ్యత దేశీయ పద్ధతుల్లోనే పరీక్షించేలా, సర్టిఫై చేసేలా ఒక ప్రత్యేక నైపుణ్య సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి. ఎందుకంటే మన దేశీయ వైద్య విధానాన్ని కాపాడుకోవాలి, లేదంటే అంతర్జాతీయ ఫార్మా కుట్రలో ఇవి శాశ్వతంగా బలైపోవడం ఖాయం. ఇది అన్నమాట కొంతకాలంగా పతంజలి చుట్టూ జరుగుతున్న కుట్ర. మీరేమంటారు ఫ్రెండ్స్? నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.